హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ని మన మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. మనం ముందుగా చెప్పినట్లు ఆ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి బిట్టును మనము బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఈ వీడియో నుంచి. ఒకసారి మనం గమనిస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 మోడల్ పేపర్స్, ఇందులో పేపర్ 1 మరియు పేపర్ 2 సపరేట్ బుక్స్ అనేవి రిలీజ్ చేశాము. పేపర్ 1లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ, పేపర్ 2లో ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ టాప్ 20 మోడల్ పేపర్స్ రూపంలో తీసుకుని రావడం జరిగింది. మనము ఈ వీడియోలో పేపర్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర టాప్ 20 మోడల్ పేపర్స్ బుక్లో నుంచి మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక నుంచి రెగ్యులర్గా మోడల్ పేపర్స్లో ఉన్న ప్రతి బిట్ను మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా పుస్తకాలు తీసుకోకపోతే వాట్సాప్లో మీ డీటెయిల్ అడ్రస్ని ఈ నెంబర్కి పంపిస్తే 3 to 4 డేస్లో మీకు పార్సిల్ చేసి ఇలా పార్సిల్ రూపంలో మీకు మీ ఇంటి వద్దకి పంపించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మొత్తం మనకి చూడండి 20 మోడల్ పేపర్స్ 20 into 150 బిట్స్, టోటల్ 3000 బిట్స్ ప్లస్ 3000 మొత్తం 6000 బిట్లను మనము 2 పుస్తకాల రూపంలో రిలీజ్ చేశాము. మనము 25 బిట్లని 25 ఈ విధంగా ప్రతి వీడియోలో 25 బిట్లని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక్కడ మోడల్ పేపర్ 1 ఏపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ 1, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 25 బిట్లు ఫస్ట్ 25 బిట్స్ అనేవి చూడండి ఈ బుక్లో నుంచి చెప్పబోతున్నాను. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ పేపర్ 1. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి బిట్స్ అనేవి పేపర్ 1లో మనకి మొత్తం 150 బిట్స్ ఉంటాయి యాజ్ పర్ ఏపీఎస్సి ప్యాటర్న్ ప్రకారం. అందులో ప్రతి 25 బిట్లని ఒక వీడియో రూపంలో మీ ముందుకు పొందుపరచడం జరుగుతుంది. అంటే 25 అలా 75 మార్క్స్ ఏపీ హిస్టరీ పేపర్ 1కి సంబంధించి 3 వీడియోలను, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి 3 వీడియోలు, అంటే 6 వీడియోలు ప్రతి మోడల్ పేపర్కి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోబోతున్నాం. 6 into 20 దాదాపు 120 వీడియోలు మీకు ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి బిట్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి కూడా. ఓకేనా? చూడండి ఇప్పుడు మనము ఏపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ 1లో ఫస్ట్ 25 బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ బిట్, ఈ క్రింది వాటిలో పాత రాతి యుగానికి చెందిన చోటు ఏది? రాతి యుగం మన ఆంధ్ర ప్రాంతంలో జనావాసాలు అనేవి ప్రాచీన శిలాయుగం నుంచి ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో మనకి ప్రాచీన రాతి యుగానికి చెందిన చోటు బిల్ల స్వర్గం. మనకు బిల్ల స్వర్గము అనేది కర్నూలు జిల్లాలో ఉంది. రాబర్ట్ బ్రూస్ ఫుటే అక్కడ తవ్వకాలు నిర్వహించడం జరిగింది. బిల్లస్వర్గం ప్రాంతంలో జంతు అస్థి పంజర అవశేషాలు చూడండి. ఈ బిల్లస్వర్గం ప్రాంతంలో మనకు ఏం లభించాయి ఆ తవ్వకాలు జరిగినటువంటి ప్రాంతంలో అంటే జంతు అస్థి పంజర అవశేషాలు అనేవి మనకు లభించాయి. జంతు అస్థి పంజర అవశేషాలు, ఇది మనకు పాత రాతి యుగానికి చెందినటువంటి చోటు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, గుణాఢ్యుడి బృహత్ కథ ఈ క్రింది ఏ భాషలో రాయబడినది? చూడండి మనకు బృహత్ కథ శాతవాహనులకు సంబంధించి ఆధారాల విషయంలో రచనలు అనేవి ఎంతో కీలకమైనవి. ఈ బృహత్ కథ అనే గ్రంథాన్ని గుణాఢ్యుడు, కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి గుణాఢ్యుడు రచించాడు. అది పైశాచి ప్రాకృత భాష. ఏ భాష? పైశాచి ప్రాకృత భాషలో దీన్ని రచించడం జరిగింది. గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి అంటే కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నాడు.
కుంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఇద్దరు ఉండేవాళ్ళు. కుంతల శాతకర్ణి ఆయన రాజభాషను ప్రాకృతం బదులు సంస్కృతంకు మార్చడం జరిగింది. రాజుకు 6 నెలలలో సంస్కృతం నేర్పే విషయంలో శర్వవర్మకి మరియు గుణాఢ్యుడికి మధ్య విభేదాలు రావడము, 6 నెలల్లో నేర్పడం సాధ్యం కాదు అని గుణాఢ్యుడు తెలపడం జరిగింది. అప్పుడు గుణాఢ్యుడు పైశాచి బాచికలో బృహత్కథను రచిస్తే దాన్ని రాజు తిరస్కరించడం జరిగింది. ఆయన కోపంతో దాన్ని అంతా కూడా తగలబెడితే మనకు ఒకే ఒక లంబకం మిగిలింది. దాన్ని బేస్ చేసుకుని గుణాఢ్యుడి బృహత్కథలో మిగిలినటువంటి ఒక లంబకాన్ని బేస్ చేసుకుని సోమదేవ సూరి కథా సరిస్తాగరం రచించడం జరిగింది. ఇంకా చాలా వచ్చాయి, బృహత్ సంహిత ఇలాంటి గ్రంథాలు. ఇక్కడ గుణాఢ్యుడి బృహత్కథ ఏ భాష రచించబడిందండి? పైశాచి ప్రాకృత భాష. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులలో లేనిది గుర్తించండి. చూడండి, శాతవాహనుల అందరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మనకి తల్లి పేరును ముందుగా పెట్టుకునే సాంప్రదాయం తీసుకొచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి. తన పేరు మీద నాణ్యాలు ముద్రించే విధానం తీసుకొచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే పద్ధతిని తీసుకొచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 78లో శాలివాహన యుగాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈయన గొప్పవాడు. ఈయన బిరుదులలో లేనిది ఏంటి అని అడిగారు క్వశ్చన్. ఇందులో శక, యవన, పహ్లన, నిసూదన, శకులు అంటే స్కితియన్లు, యవన ఇండో గ్రీకులు, పహ్లవ అంటే పార్థియన్లు వాళ్ళను ఓడించిన వాడు, మరియు క్షహరాట వంశ నిర్వశేషకార అంటే క్షహరాటక వంశాన్ని నిర్మూలించిన వాడు, శకులను అంతం చేసిన వాడు, త్రిసముద్రతోయ పీతవాహన. మన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అశ్వాలు, గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగినవి. అంటే ఇటువైపు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. అలా ఆయన రాజ్యం విస్తరించింది అని గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలకు చిహ్నంగా వచ్చినటువంటి బిరుదులు ఇవి. అదేవిధంగా ఆయనకు ఏకబ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన, బెన్నాకటక స్వామి ఇలాంటి అనేక బిరుదులు ఉన్నాయి. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులలో లేనిది గుర్తించండి. దక్షిణా పదపతి అనేది లేదు. దక్షిణా పదపతి అనే బిరుదు మొదటి శాతకర్ణి యొక్క బిరుదు. దక్షిణా పదేశ్వరుడు అనే బిరుదు రెండో పులోమావి యొక్క బిరుదు. కాబట్టి బిరుదులు మనకి ఇంపార్టెంట్. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఈ దక్షిణా పదపతి అనేది మొదటి శాతకర్ణి యొక్క బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4. విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు? చూడండి, ఇక్కడ విక్రమాదిత్య లేదా విక్రమార్క, విక్రమార్కుడు, విక్రమార్క అనే బిరుదు కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి. మనం ఇందాకే చెప్పుకున్నాం, కుంతల శాతకర్ణి ప్రాకృతానికి బదులు సంస్కృతాన్ని రాజభాషగా చేసినటువంటి కవి. ఈ కుంతల శాతకర్ణి యొక్క బిరుదు విక్రమార్క లేదా విక్రమాదిత్య. అది ఆచార్య నండూరి కృష్ణమాచార్యులు గారి ప్రకారం. చూడండి, ఆచార్య నండూరి కృష్ణమాచార్యులు, నండూరి కృష్ణమాచార్యులు ఆచార్య నండూరి కృష్ణమాచార్యులు గారి ప్రకారము విక్రమార్క లేదా విక్రమాదిత్య అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి కుంతల శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి వివిధ పండితుల అభిప్రాయాలు జతపరచండి. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే జన్మస్థలం, శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి ఈ జన్మస్థలంలో వివి మిరాసి గారు వచ్చేసి విదర్భ, శ్రీనివాస అయ్యంగార్ నాసిక్ మహారాష్ట్ర, అదేవిధంగా సుక్తాంకర్ కర్ణాటక బళ్ళారి, పరబ్రహ్మ శాస్త్రి గారు మనకి కోట్లింగాల తెలంగాణ. జన్మస్థలం
శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక, బళ్ళారి ప్రాంతము అని చెప్పేసి మనకు సుక్తాంకర్ గారు తెలియజేశారు. మనకి మూడో పులోమావి యొక్క మేకధోని శాసనం కానివ్వండి, శివస్కందవర్మ శాసనం కానివ్వండి అక్కడ దొరికాయి కాబట్టి ఆ ప్రాంతం ఆయన జన్మస్థలంగా భావించారు. అదేవిధంగా మనకి వివి మిరాసి గారు విదర్భ, మహారాష్ట్ర, నాసిక్ ప్రాంతంలో మొదటిగా వీళ్ళ శాసనాలు లభించాయి, నాసిక్, నానగఢ్ శాసనాలు లభించాయి అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయం. శ్రీనివాస అయ్యంగారి ప్రకారం నాసిక్గా, ఆ తర్వాత పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం కోట్లింగాల తెలంగాణ ప్రాంతంలో మొదటిగా వాళ్ళ నాణ్యాలు లభించాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఐదో దానికి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. శాతవాహనుల మూలాలకు సంబంధించి లభిస్తున్న ఆధారాలు, అవి అందిస్తున్న వివరాలను జతపరచండి. చూడండి, శాతవాహనుల మూలాలు అంటే ఇవి కూడా వారి యొక్క ఎక్కడి నుంచి వచ్చారు, వారి జన్మస్థలానికి సంబంధించింది కానివ్వండి, వారి యొక్క ఆరిజిన్కి సంబంధించిన అంశం తెలియజేస్తుంది. అందులో జినప్రభసూరి కల్ప ప్రదీప. చూడండి, ఇది మనకు 6వ ప్రశ్న. జినప్రభసూరి కల్ప ప్రదీప ప్రకారము ఇందులో శాతవాహనులు నాగా జాతి వారు, నాగరాజు అనే నాగా జాతి మరియు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే మనకి శాతవాహనులు అని మనకి ఇక్కడ జినప్రభసూరి సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా సోమదేవసూరి కథాసరిస్తాగరం. కథాసరిస్తాగరంలో దీపకర్ణి కథ అనే ఒక కథ ఉంది. అందులో సాతుడు అనే యక్షువుకి మరియు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానమే శాతవాహనులు. అంటే శాతవాహనులు యక్ష జాతి వారు అని దీపకర్ణి కథ తెలియజేస్తుంది. మరియు మనం చూసుకుంటే పురాణాలు వచ్చేసి శాతవాహనులు శూద్ర కులానికి సంబంధించిన వాళ్ళని, శాసనాలు వచ్చేసి శాతవాహనులు బ్రాహ్మణులు అని మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 6వ ప్రశ్నకి సమాధానం డి. జినప్రభసూరి సిద్ధాంతం, సోమదేవసూరి యొక్క కథాసరిస్తాగరంలో ఉన్నటువంటి దీపకర్ణి కథ, పురాణాలు, శాసనాల ప్రకారం శాతవాహనుల యొక్క మూలాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్ష్వాకుల కాలం నాటి చిత్ర విచిత్ర స్త్రీ పురుషుల పేర్లు ఏ శాసనం ద్వారా తెలిసాయి? చూడండి, మనకి ఇక్కడ గుమ్మడి దుర్రు శాసనం. ఈ గుమ్మడి దుర్రు శాసనము యహుబల శాంతమూలుడు. మనకు శాతవాహనుల తర్వాత పరిపాలించింది ఇక్ష్వాకులు, శ్రీ శాంతమూలుడు, మనకి వీరపురుషదత్తుడు, యహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. అందులో యహుబల శాంతమూలుడు, యహుబల శాంతమూలుడు ఏదించిన శాసనం గుమ్మడిదుర్రు శాసనం. ఈ గుమ్మడిదుర్రు శాసనంలో స్త్రీ పురుషుల పేర్లున్నాయి. మరియు ఈ గుమ్మడిదుర్రు అనేది ఒక ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా వెలసినట్లు మనకు తెలుస్తుంది. ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా, ముఖ్యంగా శాతవాహనుల తర్వాత పరిపాలించినటువంటి ఇక్ష్వాకుల శాసనాలు ఎక్కువగా లభించింది అంటే నాగార్జునకొండ శాసనం. అదేవిధంగా సతీ సహగమనం గురించి తెలియజేసింది అంటే నాగార్జునకొండ శాసనం. అయితే స్త్రీ పురుషుల పేర్లు తెలియజేసింది ఏంటి అంటే మనకి గుమ్మడి దుర్రు శాసనం. ఈ గుమ్మడి దుర్రు శాసనం వేయించింది యహుబల శాంతమూలుడు. నెక్స్ట్, వీరపురుషదత్తుని మేనకొడలు బోధి స్త్రీకి సంబంధించి సరికానిది గుర్తించుము. యాక్చువల్గా వీరపురుషదత్తుని యొక్క బాండాగారికుడు, రాజబాండాగారికుడు బోధిశర్మ. ఈ బోధిశర్మ యొక్క కోడలు బోధిశ్రీ. ఈ బోధిశ్రీ బౌద్ధ మతం విశేషమైన ప్రాచుర్యం పొందడానికి తన వంతుగా కృషి చేసింది. ఉపాసిక బోధిశ్రీ. కాబట్టే బౌద్ధ మతాన్ని ఆచరించే స్త్రీలను ఏమని పిలిచేవాళ్ళు? ఉపాసికలు. బౌద్ధ మతాన్ని ఆచరించే స్త్రీలను పిలిచే పేరు ఎవరి పేరు మీదకి వచ్చింది? ఉపాసిక బోధిశ్రీ. అందుకే ఆవిడ్ని ఉపాసికలు. అందుకే బౌద్ధ మతాన్ని ఆచరించే స్త్రీలను ఉపాసికలు అంటారు.
ఈవిడ నాగార్జునకొండలో సింహల నుంచి వచ్చే వాళ్ళకు విహారం నిర్మించింది, చైత్య నిర్మించింది. అనేక చైనా మరియు టిబెట్ దేశాలకి బౌద్ధ మతం ప్రచారం కోసం అనేక మంది బౌద్ధ భిక్షులను పంపించింది. వాళ్ళకు ఆశ్రమాలు నిర్మించడం కానివ్వండి, ఆర్థిక సహాయం చేసే విషయంలో కానీ తన వంతుగా కృషి చేసినటువంటి వ్యక్తి ఉపాసిక బోధిశ్రీ. ఆవిడ గురించి సరి కానిది అడిగారు క్వశ్చన్. మనకు ప్రశ్నలో సరి అయినదా, సరి కానిదా, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో సరి కానిది, ఈమె సింహలం బౌద్ధ సన్యాసుల కోసం నాగార్జున కొండలో సింహవిహారం, ఒక చైత్య గృహం నిర్మించింది. కరెక్టే. అమరావతి సమీపంలో ఒక శాసనం వేయించింది. పారావత విహారం ఎదురుగా ఒక శిలా మండపాన్ని కూడా నిర్మించింది ఉపాసిక బోధిశ్రీ. అదేవిధంగా బౌద్ధ మత ప్రచార నిమిత్తం ఈవిడ ఇండోనేషియా, శ్రీలంకకు బౌద్ధ మత ప్రచారకులు పంపింది. ఇండోనేషియాకు పంపలేదు, శ్రీలంకకు పంపలేదు. ఏ దేశాలకు పంపించింది? చైనా మరియు టిబెట్లకు పంపించింది తప్ప ఇండోనేషియా మరియు శ్రీలంకకు పంపించలేదు. ఆ తర్వాత మహాదమ్మగిరిపై గృహాన్ని, దేవగిరిపై ప్రార్థనాంశ నిర్మించింది. పాపిల అనే ప్రదేశంలో 7 విహారాలను నిర్మించింది. ఇది కూడా కరెక్టే. సరి కానిది ఏంటంటే సి. మనకు ప్రశ్నలో సరైనది అడిగారా, సరి కానిది అడిగారా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. జతపరచుము విష్ణు కుండినులు ఉద్యోగులు. ఇక్కడ శాతవాహనులు, ఇక్ష్వాకుల తర్వాత ఇక్ష్వాకులకి తూర్పు చాళుక్యుల మధ్యలో మనకు విష్ణు కుండినులు వస్తారు. విష్ణు కుండినులు మనకు హిందూ శిల్పకళ విషయంలో కానివ్వండి, గుహాలయాల విషయంలో కానివ్వండి ఎంతో కృషి చేయడం జరిగింది. అందులో వారి యొక్క ఉద్యోగుల గురించి మనకు ప్రశ్న అడిగారు, చూద్దాం. రజ్జుకులు మరియు ఫలదారుడు, శెట్టి, అక్షపటలాధికృతుడు, శాసన ఆజ్ఞప్తులు, గుల్మికుడు ఎవరు వారు? ఇందులో మనకి రజ్జుకులు అంటే భూములను పగ్గలతో కొలిచి ఆయకట్టు నిర్ణయించేది రజ్జుకులే. 1వ దానికి ఏ. రజ్జుకులు భూములను పగ్గలతో కొలిచి ఆయకట్టు నిర్ణయించేవారిని ఏమని పిలుస్తారు? రజ్జుకులు. అదేవిధంగా ఫలదారుడు అంటే పండిన పంటలో రాజ్య బాగా నిర్ణయించే అధికారి ఫలదారుడు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు ఎంతైతే పంట పండించారో ఆ పంటలో రాజ్య భాగం, రాజ్యానికి సంబంధించిన భాగాన్ని తెలియజేసేది ఫలదారుడు. అదేవిధంగా శెట్టి ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడు. ప్రభుత్వానికి ఎంత మేరకు ఆదాయం లభిస్తుంది, ఎంత మేరకు ధాన్యం చెందుతుంది పండించిన పంటలో అని తెలియజేసేది ఎవరంటే శెట్టి. అక్షపటలాధికృతుడు ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడిని అక్షపటలాధికృతుడు అంటారు. అప్పుడు అక్షపటలాధికృతుడి యొక్క విధి ప్రభుత్వ పత్రాలను భద్రపరచడం, అంటే ఒక అకౌంటెంట్ లాగా. ఆ తర్వాత శాసన ఆజ్ఞప్తులు రాజాజ్ఞను వ్రాయించేవారు. గుల్మికుడు అంటే ఒక సైనిక అధికారి. సరిహద్దు ప్రాంతంలో, సరిహద్దు ప్రదేశంలో నియమించబడే ఒక సైనిక అధికారే గుల్మికుడు. వీళ్ళెవరు? విష్ణు కుండినుల కాలంలో ఉన్నటువంటి ఉద్యోగులు, వారి యొక్క విధులు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మొఘల్ రాజపురం గుహాలయాలు ఎక్కడ కలవు? చూడండి, మనకు గుహాలయాలు అంటేనే విష్ణు కుండినులు. హిందూ శిల్పకళ, హిందూ సాంప్రదాయం, ఈ గుహాలయాలు నిర్మించారు. ఈ గుహాలయాల్లో ముఖ్యంగా మొఘల్ రాజపురం గుహాలయాలు. మొఘల్ రాజపురం గుహాలయాలు ఎక్కడున్నాయి? విజయవాడలో ఉన్నాయి. మొఘల్ రాజపురం గుహాలయాలు విజయవాడలో ఉన్నాయి. మొత్తం 5 గుహలు ఉన్నాయి. ఈ 5 గుహల్లో 1, 2, 3 గర్భగుహలు, అవి త్రిమూర్తులకు అంకితం ఇవ్వడం జరిగింది. 4వది దుర్గ గుహలు, అర్ధనారీశ్వరునికి అంకితం ఇవ్వడం జరిగింది. 5వ గుహ అతి పెద్ద గుహ. 5వ గుహ అతి పెద్ద గుహ. ఓకేనా? ఈ 5వ గుహ అతి పెద్ద గుహ, ఇందులో మనకు నటరాజ విగ్రహం కూడా, ఆ రూపం కూడా ఉంటుంది. ఓకేనా? ఇది మనకి మొఘల్ రాజపురం గుహాలయాలు ఎక్కడున్నాయి అంటే విజయవాడలో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11.
మొదటి చాళుక్య భీముడు సంగీత విద్వాంసురాలు అయిన చెల్లవ్వకు దానం చేసిన గ్రామం ఏది? మొదటి చాళుక్య భీముడు తూర్పు చాళుక్యుల రాజున, ఈయన పరిపాలన అంత సవ్యంగా ప్రశాంతంగా ఏమి సాగలేదు. ఈయన యొక్క అసలు పేరు 6వ విష్ణువర్ధనుడు. 6వ విష్ణువర్ధనుడు. ఈయన 360 యుద్ధాలు చేసినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఈయన మళ్ళీ శైవ భక్తుడు. మొదటి చాళుక్య భీముడు శైవ భక్తుడు. పంచారామం, ఆరామాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆంధ్ర ప్రాంతంలో పంచారామ శైవ సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి మొదటి చాళుక్య భీముడు. ఇందులో భాగంగా ద్రాక్షారామం, కోమారామం, సోమారామం, అమరారామం, క్షీరారామం, ఇలా 5 ఆరామాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ఆరామాలు నిర్మించింది ఎవరు అంటే మనకి మొదటి చాళుక్య భీముడు. ఆయన సంగీత విద్వాంసురాలు చెల్లవ్వ, ఆస్థాన నర్తకి మరియు గాయకురాలు చెల్లవ్వ. ఆమెకు ఇచ్చినటువంటి గ్రామం అత్తిలి. అత్తిలి అనే గ్రామాన్ని ఆవిడకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 108 యుద్ధాలు చేసి విజయం సాధించి పాప పరిహారంగా 108 శివాలయాలు నిర్మించింది ఎవరు? 108 యుద్ధాలు చేసి విజయం సాధించి 108 శివాలయాలు కట్టింది ఎవరంటే 2వ విజయాదిత్యుడు. ఎవరండి? 2వ విజయాదిత్యుడు. మనకి 360 యుద్ధాలు అంటే మొదటి చాళుక్య భీముడు, 108 యుద్ధాలు అంటే 2వ విజయాదిత్యుడు. ఈ 2వ విజయాదిత్యుడి పేరు మీదుగానే బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చింది. మామూలు ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం కదా, ఈ విజయవాడ అనే పేరు ఎవరి పేరు మీద వచ్చింది? 2వ విజయాదిత్యుడు. 2వ విజయాదిత్యుడి పేరు మీదుగానే బెజవాడకి విజయవాడ అనే పేరు రావడం జరిగింది. నెక్స్ట్ అదే మనకు 3వ విజయాదిత్యుడు అంటే ఎవరు? 3వ విజయాదిత్యుడు గుణగ విజయాదిత్యుడి యొక్క అసలు పేరు. తర్వాత 13వది మనకి ఇక్కడ జయసింహ వల్లభుడు విప్పర్ల శాసనం వేయించాడు. అది చాళుక్యుల యొక్క తెలుగు శాసనం. ఆ తర్వాత ఇంద్రభట్టారకుడు కొండనాగూరు శాసనం. ఈ ఇంద్రభట్టారకుడు కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలిస్తాడు. గుణగ విజయాదిత్యుడికి సంబంధించి అద్దంకి పాండురంగన్ని ఈ కందుకూరు అనే ప్రాంతాన్ని కేంద్రంగా పెట్టి పరిపాలన సాగిస్తాడు. అది కందుకూరు శాసనం. ఆ తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు, యాక్చువల్గా మనకి కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించి శాసనము అంటే చీపురుపల్లి శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించి చీపురుపల్లి. ఈ చేజర్ల శాసనము అనేది జయసింహ వల్లభుడు వేయించిన 2వ శాసనం. జయసింహ వల్లభుడు ఒకవైపు విప్పర్లతో పాటు మరొక వైపు చేజర్ల శాసనం కూడా వేయించాడు. అదే కందుకూరు గుణ విజయాదిత్యుడికి సంబంధించింది. కొండనాగూరు శాసనం ఇంద్రభట్టారకుడికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. తూర్పు చాళుక్యుల పుట్టుకకు సంబంధించి సరైనది. చూడండి, మనకు ఏ వంశమైన శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్షాహీలు ఎవరైనా కానివ్వండి, వారి యొక్క పుట్టుకకు సంబంధించి ఎవరు ఎలాంటి అభిప్రాయం తెలియజేశారు, దానికి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఆధారాలు తెలుసుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంతో ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం హిస్టరీలో ప్రశ్నలకు సంబంధించి మనం చూసుకుంటే కవులు, గ్రంథాలు, రచనలు, శాసనాలు అవి కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కానివ్వండి, డైరెక్ట్ క్వశ్చన్లు కానివ్వండి, కన్ఫ్యూజన్ బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్లు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము డీటెయిల్గా క్లారిటీగా తెలిసినప్పుడు మాత్రం సమాధానం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి తూర్పు చాళుక్యుల పుట్టుకకు సంబంధించి మహారాష్ట్ర, వీళ్ళది మహారాష్ట్ర అని డిపి దీక్షిత్ అంటే దుర్గా ప్రసాద్ దీక్షిత్ గారు తెలియజేశారు. కర్ణాటక అని చెప్పేసి డిసి సర్కార్ అంటే దినేష్ చంద్ర సర్కార్ గారు. ఉత్తర భారతీయ వాదము అని నందంపూడి శాసనం. అయితే ఈ నందంపూడి శాసనం తిరస్కరించబడినది, దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. మనకి మహారాష్ట్ర వాదము దుర్గా ప్రసాద్ దీక్షిత్, కర్ణాటక వాదం దినేష్ చంద్ర సర్కార్, ఉత్తర భారతీయ వాదము నందంపూడి శాసనము. సో సరైనది ఏంటంటే 1, 2, 3 3 సరైనవే.
అయితే నందంబూడి శాసనం ప్రకారం ఉత్తర భారతీయవాదము అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి విషయం. ఆ తర్వాత తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించినది ఎవరు? చూడండి, తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించింది రేనాటి చోళులు. మనకి కడప, కర్నూలు, చిత్తూరు, రాయలసీమ ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి చైతన్యాన్ని బేస్ చేసుకొని రేనాటి చోళులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేయించారు. కడప, కర్నూలు, చిత్తూరు. నెక్స్ట్, కాకతీయుల గురించి మొదటిగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్య రాజు దానార్నవుని యొక్క శాసనం ఏది? దానార్నవుడి యొక్క శాసనం మాంగల్య శాసనం. ఇది కాకతీయుల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియజేస్తుంది. కాకతీయులకు సంబంధించి కాకత్య గుండెన వారి యొక్క మూల పురుషుడు. కాకత్య గుండెన గురించి తెలియజేసేది మాంగల్య శాసనం. అది దానార్నవుడు వేయించాడు. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి కింది శాసనంలో జలకరందము అనే వాద్య విశేషము ఎక్కడ ఉంది? మనకు అప్పుడు లలిత కళలు కానివ్వండి, అప్పుడు వాద్య పరికరాలు కానివ్వండి, ఆనాటి ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత విశేషత కలిగి ఉన్నాయి. అందులో జలకరండము అనే వాద్య విశేషం గురించి ప్రస్తావించిన శాసనం ధర్మసాగర శాసనం. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. మనకి 17వ ప్రశ్న. ధర్మసాగర శాసనం ప్రకారం జలకరందం అనే వాద్య విశేషం కాకతీయుల కాలంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికానిదేది? చూడండి, సరికానిది మనకు క్వశ్చన్లో ఏమడిగారు? క్వశ్చన్లో సరైనది అడిగారా, సరికానిది అడిగారా అనేది ఇంపార్టెంట్. ఇందులో సరికానిది నన్నెచోడుడు కుమార సంభవం, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర, మల్లికార్జున పండితుడు శివతత్వసారం, శివదేవయ్య వృషాధిప శతకం కాదు. సో ఆన్సర్ డి. మనకు శివదేవయ్య వృషాధిపత శతకం కాదు. వృషాధిపత శతకం సోమన రచించాడు. శివదేవయ్య పురుషార్థ ప్రదాయిని అనేది రచించాడు. మనం ఇక్కడ చూసుకుంటే వృషాధిప శతకం సోమన 108 పద్యాలు రచించాడు. వృషాధిప శతకం రచించింది సోమన. అందులో 108 పద్యాల గురించిన ప్రస్తావన ఉంది. అదేవిధంగా మనకి శివదేవయ్య సోమదేవ రాజీయం పురుషార్థ ప్రదాయిని రచించింది శివదేవయ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వీరి కాలం నాటి కాకతీయుల కాలం నాటి జయపత్రాలు అనగా, ఆ కాలంలో ఉన్నటువంటి జయపత్రాలు అనేవి ధర్మాసనాలు చెప్పిన తీర్పులకు రాజముద్ర వేసిన శాసన పత్రాలు. అంటే ఏవైతే ధర్మాసనాలు చెప్పిన తీర్పులు ఉంటాయి కదా, ఆ తీర్పులకు రాజముద్ర వేసిన పత్రాలే జయపత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. చూడండి, ఈ కింది వారిలో మోటుపల్లిలో అభయ శాసనం వేసిన వారు గుర్తించండి. మనకు అభయ శాసనం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గణపతి దేవుడు వేయించాడు, కరెక్టే. అట్ ది సేమ్ టైం సోమయ మంత్రి కూడా మనకు అభయ శాసనం వేయించాడు మోటుపల్లిలో. సో ఆన్సర్ వచ్చేసి 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. కర్పూర వసంతరాయలు అనే పుస్తకం రచించిన ఆధునిక తెలంగాణ కవి. మామూలుగా మనకు కర్పూర వసంతరాయలు అనేది ఇంపార్టెంట్ అండి. మామూలుగా కర్పూర వసంతరాయలు రచించింది సి నారాయణ రెడ్డి గారు. అది క్వశ్చన్ నెంబర్ 21, సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. కవులు వారి కావ్యాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. ఇందులో మనకి బమ్మెర పోతన నారాయణ శతకం, శ్రీగిరి అవ్యవ సంగ్రహం. ఒకసారి మనం చూసుకుంటే శ్రీగిరి నవనాథ చరిత,
శ్రీగిరి నవనాథ చరిత్ర, శాకల్యభట్టు అవయవ సంగ్రహం, వేదాంత దేశికుడు రహస్య సందేశం, బమ్మెర పోతన నారాయణ శతకం. చూడండి, కవులు వారి కావ్యాలు ఏ కవి ఏ కావ్యం రచించాడు. అందులో శ్రీగిరి నవనాథ చరిత్ర, శాకల్యభట్టు అవయవ సంగ్రహం, వేదాంత దేశికుడు రహస్య సందేశం, బమ్మెర పోతన నారాయణ శతకం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఏ గ్రంథంలో ఉపయోగించాడు? చూడండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దేశ భాషలో ఏందో తెలుగు లెస్స అని చెప్పింది శ్రీకృష్ణదేవరాయలు. అది ఏ బుక్లో అంటే ఆముక్త మాల్యద. ఈ ఆముక్త మాల్యద తెలుగు రచించబడింది. మిగిలిన మదలాస చరిత్ర, ఉషా పరిణయము, సత్యవధు ప్రీణం ఇవన్నీ కూడా సంస్కృతంలో రచించబడ్డాయి. ఆముక్త మాల్యద మాత్రం తెలుగులో రచించబడింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, ఆయన తెలుగులో రచించింది ఆముక్త మాల్యద. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. మనకి రచనలు ఎవరు రచించారు అని. అందులో మధుర విజయం మొదటి బుక్కరాయలు కోడలు, కర్పూర వసంతరాయలు భార్య గంగాదేవి రచించింది. మనకి మధుర విజయం గంగాదేవి. మనుచరిత్ర అల్లసాని పెద్దన్న. సాళువాభ్యుదయం రాజనాథ డిండిమ. తర్వాత వరదాంబిక పరిణయం తిరుమలాంబ. మధుర విజయం రచించింది గంగాదేవి, సాళువాభ్యుదయం రాజనాథ డిండిమ, వరదాంబిక పరిణయం తిరుమలాంబ, మనుచరిత్ర అల్లసాని పెద్దన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. చూడండి, మనకి 25వ ప్రశ్న, కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు అని చెప్పేసి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. అల్లసాని పెద్దన మనకి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. అదేవిధంగా నాచన సోముడు మనకి మొదటి బుక్కరాయల ఆస్థానంలో. ఆ తర్వాత అరుణగిరి నాథ డిండిమట్టు రెండవ దేవరాయల కాలంలో. పిల్లలమర్రి పినవీరభద్ర కవి సాల్వ నరసింహరాయల కాలంలో మనకు వీళ్ళు ఉన్నారు. అందులో భాగంగా మనకి ఆన్సర్ ఏ. 25వ ప్రశ్నకు ఆన్సర్ ఏ. ఇవి మనకి మోడల్ పేపర్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ 25 బిట్స్. నెక్స్ట్ క్లాస్లో మనము 26 నుంచి 50 వరకు, ఆ తర్వాత 51 to 75 ఈ 3 వీడియోలు కంప్లీట్ అయిపోతే మోడల్ పేపర్ 1 మనకు కంప్లీట్ అయినట్టు. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పుస్తకాలు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ 2 బుక్స్ అనేవి మనం మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్స్ మీకు కావాలి అంటే ఈ నెంబర్కి 9100140284 ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా మీరు పంపిస్తే మీకు ఈ బుక్స్ను పార్సిల్ చేసి మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాము. మనకి ఇంకా టైం ఉంది. ఎగ్జామ్ నవంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ అంటున్నారు. కాబట్టి మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. మన వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.